ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈ రోజు మనం ఒక స్వామీజీని కలిసేదానికి వచ్చున్నాము. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది, సాధన అంటే ఏంది, సాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు సాధన చేస్తూ కూడా కొంతమంది ముందుకు పోలేకపోతున్నారు, అంతరాయం అనేది సాధనలో ఉందా లేదంటే వాళ్ళ అనుష్ఠానంలో ఉందా, దీన్ని మనం ఏదో స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే. ఈ రోజు మన ప్రేక్షకుల కోసం సాధన అంటే ఏంది, ఆధ్యాత్మికత అంటే ఏంది, అసలు సాధన ఎందుకు చేయాలా, సాధన చేసిన వాళ్ళు సాధించేది ఏముంది, చేయని వాళ్ళకి లేనిది ఏముంది, అసలు సాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు క్రియాయోగం అంటే ఏంది, సిద్ధయోగం అంటే ఏంది, సిద్ధ పురుషులు అంటే ఏంది, అది కొంచెం మాకు వివరించండి స్వామి. నమస్తే. సిద్ధయోగం అంటే ఒక గురువు ఉపదేశం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఒక నిష్టలోనే ఉంటారు. వాళ్ళు దాంట్లో ఒక గది మాత్రమే ఉంటుంది. దాంట్లో దాని ప్రకారమే పోవాలి. అది నమ్మకంతో, గురు భక్తితో నమ్మకంతో వాళ్ళ దగ్గర చేరుకునే మార్గం మాత్రమే, అది ఒకటి మాత్రం చేయాలి. అంటే గురుముఖతనే నేర్చుకోవాలా, పుస్తకంలో చూసి నేర్చుకోవడము లేదా సొంతంగా నేర్చుకోవటమే ఉండదు ఈ సాధనలో? ఉండాలి. ఉన్నదాన్ని పుస్తకంలో ఉండేది కరెక్టే, దాంట్లో తప్పులేదు. కాబట్టి మనం భావన అర్థం చేసుకునే భావనలో లిటికేషన్ మనం మర్చిపోతాం. అప్పుడు గురువు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తారు మనకి, ఎట్లా ఎట్లా చూపిస్తారు. అది సంతోషం. అట్లా ఉంటుంది. ఇప్పుడు మహర్షులు ఇది క్రియాయోగం అనేది అది పెద్ద ఒక రైట్ చైన్ మారిగా, అది పెద్ద లింక్ ఉంటుంది. ఇది ఒక్క క్రియ అనేది చిన్న లేస్ అయింది కాదు. దానికి స్టార్టింగ్ చాలా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి, గమ్మును కూర్చోవడము. సాధనలో గమ్మును కూర్చోవాలా, సాధనలో గమ్మును కూర్చోవడము. అది అట్నే కూర్చొని చేస్తా ఉంటే చెమటగా పడుతుంది. ఏం చేయాలి, ఏదైనా మంత్రం చెప్పించాలా? మంత్రం ఏమీ పనిలేదు. ఇది వచ్చి ఈ సాధన వచ్చి మనలో జ్ఞానం చేస్తూ పరిశోధన అనేది మనం దేహం మీద చేస్తూ పోవాలా. మనలో మేము పరిశీలించుకోవాలా, లోపల పరిశీలన చేస్తేనే మనకు అన్ని ఒక ఇక్కడ నవ్వు ఎత్తింది, ఇక్కడ తీరింది, ఇక్కడ పోయింది, స్టార్టింగ్ ప్రాబ్లం అట్ట వస్తుంది మనకు. సాక్షిభూతంగా దీన్ని మనం చూస్తా ఉండాలి కూర్చొని. మనం ఆటోమేటిక్ గా మనం నవ్వు ఎత్తుని గీస్తాం, అట్ట వెంటనే మనకు మెయిన్ లెవెల్ అయిపోతుంది. అప్పటికి మనం చూడడం అనేది మన పురుగు మధ్యలో మనం చూడకపోయినా దాని ఇష్టంగా అది పోయి అక్కడ పోయి చేరిపోయి మనం చూస్తాం. మన దేహంలో ఎక్కడ ఏ పార్ట్ లో పోయినా అక్కడ చూడాల్సిందే. మనసు ఆడికి పోయి వస్తా ఉంటది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అక్కడంతా పోతుంది అనమాట. పోయినప్పటికీ అది వచ్చి ఆ పని అదే చేస్తుంది, మన దేహం పని మనం అదే చేస్తుంది. మొత్తం పనులు అవే అవుటికవే చేస్తుంది. కానీ మనం అంటూ ఏ ఒక్క పని చేయడం లేదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, చెమట పడుతుంది. చెమట పట్టడం దేనికి? సిద్ధయోగంలో, క్రియాయోగంలో, ఇది క్రియాయోగంలో స్టార్టింగ్ దేహం వచ్చి కాయకల్పానికి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అది చాలా మందికి అర్థం అవుతుంది. కాయకల్పం అంటే ఏమర్థం? కాయం అంటే శరీరం అనుకుంటాము. శరీరము శుద్ధి చేయడం అనమాట. తనంతటా శుద్ధి అవుతుందా లేదా బాహ్యంగా? మనం లేదు, తానంతట తానే అయినా మనం సాధనలో ఉంటే మాత్రము. ఇప్పుడు అది దానికే చెప్పాలి, దాని దగ్గరికి వస్తా ఉన్నాను. ఇప్పుడు అదే చెమట పట్టి అది కొన్ని దినాలకి కొన్ని సంవత్సరాలకి చేస్తూ ఉండి శుద్ధ ఉష్ణం ఎక్కుతుంది, వస్తుంది మనకు ఉష్ణం, ఉడుకు. ఆ ఉడుకు వచ్చి మనం ఆరకూడదు కడదరికి. ముమ్మలం అంటే మన దేహం అంతా ఒక మలము, తల నుంచి కింద ముండి వరకు ఒక మలము. మన కర్మ ఫలము, మన అనుభవించేది అన్ని అనుభవించడం అంతా బయట అనుభవించేది. మన కష్టాలు, నష్టాలు, రోగాలు అన్ని అనిపించేది ఫలితం. అది ఒక రెండో స్టెప్. మూడో స్టెప్ మన తలలో ఉండే మురికిని ఎత్తడం. ఇది ముమ్మలం అంటారు. 3 మొలాలు, అదే ముమ్మలం, త్రిమలం అని అంటారు. దాన్ని తీయడమే ఒక పెద్ద పని. 1 రోజు 2 రోజులు తీసే పనులు కాదు. మన దేహము 1 సంవత్సరం పాటు శుద్ధి అవుతుంది. అదే మరి మన పైన మన కర్మలో 1 సంవత్సరం పోతుంది. 1 సంవత్సరం అనేది ఎక్కువ పోతుంది, తక్కువ పోతుంది. మనం ఆ గురి కుదిరిన తర్వాత మనకు అవన్నీ జరుగుతూ ఉంటుంది. తనంతటా జరుగుతా లోపల జరుగుతూనే ఉంటుంది. సాధన నిలపకూడదు. సాధన వేడి అనేది అట్నే ఉండాలి. పొయ్యి పొయ్యి ఆరి మండుతా ఉంటే మళ్ళీ ఎట్టయితే పొంగు రాదు గబాని
ఆ విధంగా ఈ సాధన కంటిన్యూషన్ లో ఉంటే మంట ఉంటేనే మనకి మండుతానే ఉండాలా. దానికి కావాల్సిన ఇది చంద్రనాడి, సూర్యనాడి. ఇవి వచ్చి ఇదే ఎక్కువ పోతే ఎక్కువగా మనం తట్టుకోలేము, ఎక్కువైపోతుంది. ఇదే ఎక్కువ వస్తే ఇది దీన్ని తట్టుకోలేము. ఇది వచ్చి మనం కంట్రోల్ చేసే మరి మనకు ఆశీర్వాదం, మన దేవతలు మనకు పరాబరం నుంచి మనకు వచ్చి మనకు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనకు తెలియని అతీత శక్తులు, అది శక్తి. మనం నమ్మకంగా ఎప్పుడు మనం ఆధ్యాత్మంలో పోతామో మనకు తెలియకనే వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేస్తా ఉంటారు. ప్రకృతి అలాగే అందిస్తుంది. ఇప్పుడు మనకు జబ్బులు వచ్చినాయి, మొత్తం జబ్బులు మనకు కోసుకునేది జబ్బులు ఇంకా హాస్పిటల్ మందే పూర్తి కాదు. దాంట్లో దీని భాగము, ఈ చర్మ భాగము ముక్కాలు వాసి పనిచేస్తే 10 కాలు భాగం మాత్రలు పనిచేస్తాయి. దీనికి నువ్వు మంది అయిపోయినా మానిపోతుంది, మంది వేసినా మానుతుంది. మనం మనసుకు సంతో దీన్ని చేస్తాం. మన శరీరం దెబ్బ తగిలినా ఏం తగిలినా తానంతతో తానే రెడీ చేసుకుంటుంది, బాగా చేసుకుంటది. అది కాదు పోసుకోవడము, దెబ్బ పడము, పడిపోవడం, లేసుకోవడం అవంతా తానంతటే తానే రెడీ చేస్తాయి. ఇది ఎవరు చేస్తారు? ప్రకృతి కాదు, మన దేహం మనల్ని చేస్తుంది. ప్రకృతి వేరే, ప్రకృతి మనకు ఇది రూట్ వేరే. దీనికి దేవత వాళ్ళు పరాపరం వాళ్ళకు అనుగ్రహం మనకు కావాలా. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మనకు అనుగ్రహం ఉంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే, వచ్చినప్పటికీ మనకు తెలియకుండానే ఇది వచ్చింది పోయింది అని కూడా తెలియదు మనకు. అది దాని ఇష్టంగా అది దారిలో పోతా ఉంటుంది. మనకు ఆ దేవతలు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు తెలియదు. అది తెలిసేది లాస్ట్ తెలుస్తుంది. ఇదంతా ఇప్పుడు తెలీదు. ఇప్పుడు సాధనలో ఎన్నో సంవత్సరాలుగా మేము సాధన చేస్తాము, ఇంకా ఏం గమ్యం చేరుకోలేమంటారు కదా, దీనికి ఏం కారణం ఉండొచ్చు? సాధనలో లోపం ఉంటుందా, లేదా నడుచుకునే నడవడికలో లోపం ఉంటుందా, లేదా గురువు దగ్గర లోపం ఉంటుందా, శిష్యుడు లోపం? ఎందువల్ల అందరూ ముందుకు పోలేకపోతున్నారు? ఎంతో మంది సాధన మొదలు పెడతారు, ముందుకు ఎందుకు అందుకోలేకపోతున్నారు? వాళ్ళకి ఒక్క దాని మీదే శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. పరిపరి విధాలు పరిగెత్తది. ఇప్పుడు కుటుంబం కావాలా, అన్నదమ్ములు కావాలా, అప్పచెల్లి కావాలా, భార్య కావాలా, నాకు డబ్బు కావాలా, మిద్ది కట్టాలా, నేను వాళ్ళకి వచ్చేంత వరకు నేను వాళ్ళకి అన్ని సంరక్షణలు చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు పెట్టుబడి అవన్నీ చేసిన తర్వాత నేను విముక్తి కావాలంటారు. అంతలోపల ఒడిగిపోతుంది. ఒడిగిపోయినప్పటికీ ఆడ సాధించకుండా కొడుస్తారు. దీన్ని చేస్తూ ఉంటే అప్పటికి మనం సాధనలో కొద్దిగా ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే మనసు దానిపైన ఏకాగ్రత కాలేదు, పరిపరి విధాలు పరిగెత్తా ఉంది. అందువల్ల మనం ఏం చేయాలంటే సదా ప్రాణాయామం శ్వాస ఎప్పుడు పోతా ఉంటుందో, ఎప్పుడు వస్తా ఉంటుందో దాన్ని బేస్ చేసుకునేసి శివాన గాని రామాన గాని ఏదైనా సరే నీకు ఇష్టం వచ్చిన ఒక దైవనామాన్ని నువ్వు శ్వాసతో కూడా కలిపేసి, శ్వాస దిగినప్పుడు ఒక నామము అక్షరము, పైకి పోయినప్పుడు అక్షరము చెప్తా ఉంటే కొన్ని దినాలకి అక్షరం పుడుస్తుంది, అక్షరం కనపడదు. ఈ శ్వాస మీదనే గుర్తుండి పుడుస్తుంది. శ్వాస అనేది మనం ఎక్కడ పోతాడో, ఎక్కడ పెడతాడో, ఎక్కడ గురి పెడతాడో మనకు తెలిసిపోతుంది. అప్పటికి అంతవరకు మనకు కొంతకాలం కష్టం ఉంటుంది. మళ్ళీ నువ్వు సాధన నడిచిపోతావు, ఎక్కడికి పో, ఇంట్లో ఉండు, బయట ఉండు, కార్తోలు ఏమైనా చెయ్యి, నిరంతర ప్రాణాయామం జరుగుతూనే ఉంటుంది. నువ్వు శ్వాస ఎప్పుడెప్పుడు పోతా ఉందో అప్పుడంతా పోతానే ఉంటుంది. దాని గురించి ఎటువంటి ఇది లేదు. మనం ఎప్పుడు గాని దానికి అలవాటు మనం చేస్తామో దాని ప్రకారమే అది చేస్తుంది, వేరే విధంగా చేయదు. అది మనం ఎట్లా మలుచుతాము, ఎట్లా మలిపితే అట్లా పోతుంది. అది దీనికి అలవాటు చేపించానంటే దాని అలవాటుగానే పోతుంది. ఎవరైనా చేతి పనులు కూడా కానీ కళ్ళు మూసుకుని అట్లాంటి చేసుకుని ఇస్తారు. ఎందువల్ల? ఆ ఒక్క సాధన వల్ల. సాధన మన ఒంట్లో మనం సాధన చేస్తా ఉన్నామంటే మన శ్వాస ఎక్కడ పోతా ఉంది. ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఇప్పుడు బయటగా చెప్తా ఉన్నాయి కానీ ఇది క్రియాయోగం వచ్చి మొత్తము లోపల ప్రయాణం మాత్రమే. ఇది క్రియాయోగం అంటే లోపల ప్రయాణం మాత్రమే, బయట ఎవరికి కనపడదు. చెప్పితే అర్థము కాదు, అర్థం అవుతుంది అయ్యని వాళ్ళకి అవుతుంది. ఇది అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. అంతా మనం చెప్పేది ఆధ్యాత్మిక విద్య కాబట్టి ఇది కొత్త చదువు. చదువులో కొన్ని చదువు ఏమి తెలియకపోయిన వాళ్ళకి చదువు వస్తుంది. అన్ని బుక్కులు చదివిన వాళ్ళకి రాదు. ఏమంటే వాళ్ళు అంత ఒక
భయము భక్తి రావాలా మనం, భయము భక్తి రావాలా. ఇదంతా నేను చదివేసినాను అనే వాళ్ళకి రాదు, అది పట్టణం వరకే లెక్క, సాధనలోకి రాదు. ఒట్టి మాటల వరకే వస్తుంది కానీ లోపల అనగదు. ఇప్పుడు కొత్తగా సాధన చేసేవాళ్ళు ప్రారంభంలో ఏం చేయాలా? మనం మళ్ళా మనం స్టార్టింగ్ లోనే వచ్చేస్తాం. సాధన ఫస్టే చెప్పినాం కదా, ఫస్ట్ కూర్చోవడము, చెమటలు అట్నే కారడము, కారి మనకు ఏమి ఒక ఏకాగ్రత లేదు, ఏమి లేదు, ఊరికే చూస్తా ఉన్నాము. అప్పుడప్పుడు నవ్వెత్తుంది గీర్చుకుంటా ఉంటాము, అప్పుడప్పుడు మనకు ఇక్కడెక్కడ అంతా నవ్వేస్తుంది, జర్జర అంటే అదంతా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేదానికి చూస్తా ఉంటుంది. రక్త ప్రసరణలో అనిపిస్తుంది, వాళ్ళ పైన పాకినట్టే ఉంటుంది. ఇది వచ్చి కల్పానికి సంబంధించిన విద్య స్టార్ట్ అవుతుంది అనమాట, స్టార్టింగ్ అవుతుంది, ప్రారంభం. ఇది సాధన స్టార్టింగ్ నుంచే ఈ సాధన, కల్ప సాధన అనేది మనకు మందులు మూలికలతో తినే సాధన కాదు. దాన్ని తినకపోయినా ఈ జ్ఞానంలో సాధన పొందొచ్చు. దీనికి ఈ దిక్కులేనే కూర్చోవాలా, లేదా ఎలాగా కూర్చోవాలా, లేదా తిండి నియమాలు ఏమన్నా ఉన్నాయి? అంత ఏమీ లేదు, ఏ దిక్కులేనే కూర్చోవచ్చు. నువ్వు ఎట్టైనా నడుచుకో, పోతా ఉండు, వస్తా ఉండు, ఎప్పుడు నిరంతరం సాధన. తిండి నియమాలు ఏమైనా ఉన్నాయి? ఇది తినాలి, తినకూడదు, అన్ని తినచ్చు, ఏమైనా చేసుకో. అదంతా కాదు, కొన్ని బాగా జీర్ణం అయ్యేట్టుగా తీసుకోవాలా, తేలిగ్గా జీర్ణం అయ్యేట్టుగా ఉండాలా. సగం అన్నమే తినాలా, సగం ఎప్పుడప్పుడు నీకు ఆకలి ఎత్తది అప్పుడప్పుడు సగమే తిను. ఫుల్లుగా తినేసి 2 రోజులు పోయేట్టుగా మధ్యాహ్నం రాత్రి లేదనేసి ఉండకూడదు. మధ్యాహ్నం దాకా తాగినావా 3 గంటలు 2 గంటలు రాని అంత తిను, నీళ్ళు తాగు, మళ్ళీ ఆకలి ఎత్తగా మళ్ళా ఒక సేపు. అప్పుడుగా నీకు సాధనలో నీకు ప్రతిఫలం ఉంటుంది. కడుపు లోపలికి పోయి బయట వస్తుంది గాలి. అంతవరకు నీకు పొట్ట టైట్ గా పెట్టి 2 గంటలు 3 గంటల సేపు ఉపశంలో నువ్వు ఏమీ చేయలేవు, చేసిన ప్రయోజనం ఉండదు. అదే నువ్వు మామూలుగా మితంగా తినేసి నువ్వు ఎప్పుడు చేసుకుంటా ఉండు. మితాహారం ఇక్కడ ప్రధానమైంది. అందువల్ల మీకు అటువంటిది ఆహారం అంటే అట్నే. తర్వాత క్రియాయోగం లక్షణాలు ఎట్లుంటాయి, సిద్ధయోగం లక్షణాలు ఎట్లుంటాయి? ఆ సాధన చేసే లక్షణాలు. క్రియాయోగ లక్షణం వచ్చి అది లాంగ్ ప్రాసెస్. క్రియాయోగం అనేది పొడుగ్గా ఉంటుంది. ఇది సిద్ధయోగం వచ్చి ఒక్క దారి మాత్రమే చూపిస్తారు అన్నమాట, ఏకగది. నేరుగా పోవడం మార్కే, మళ్ళీ దిగడం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ? సహస్రం వరకు. సహస్రం మనకు ఇక్కడి నుంచి నేరుగా సూక్ష్మ రూపంతో పైకి పోతుందే గాని మళ్ళా లేదు, మళ్ళా రిటర్న్ వచ్చేది లేదు. అది సిద్ధయోగం. అది వాళ్ళు గురువులు ఆడ ఉంటారు, వాళ్ళు ఆ నమ్మకంతో వాళ్ళు ఆడ పోయినప్పుడు సమాధి చేసినప్పుడు వాళ్ళకి వచ్చి వాళ్ళు కావాల్సినంత పరికరాలు వాళ్ళు చేస్తారు. 12 ఏళ్ళు చేస్తారు. కొద్దిగా సిద్ధత్వం పొందినాక మళ్ళా వాళ్ళకి కావాల్సిన అంతతో అయిపోయేది కాదు. ఇదంతా 1000-1200 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా వాళ్ళు ఆ ప్రాసెస్. 1200 సంవత్సరాలు మనకు అంత ఆయుష్ లేదు కదా, లేదు, 100 ఏళ్ళ పట్టుబట్టలు కదా, అది ఉంటది వాళ్ళకి. అది దానికతా దీంట్లో చెప్తా. ఇది వచ్చి ఇట్లా వాళ్ళ ప్రాసెస్. వీళ్ళు స్టార్టింగ్ ప్రాసెస్ వాళ్ళకి ఏమి లేదు. ఇది ఇది క్రియాయోగం వచ్చి ఇది పతాంజలి చెప్పింది, ఈ బ్రహ్మంగారు చెప్పింది, శంకరాచార్య చెప్పింది, కఠయోగం చెప్పింది, ఈ ఉండే ఋషులు మొత్తం చెప్పింది ఒక్కటే. కాకపోతే వాళ్ళు జాగా మార్చి చెప్పినారు, ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కటికి చెప్పినారు. కానీ అంత ఒక్క సిద్ధ మార్గమే. అంటే ఏ ఒక్కటి తనితనిగా లేనే లేదు. అందరూ చెప్పింది ఒక మార్గమే, ఒక మార్గమే. పద్ధతులు వేరు వేరుగా చెప్పినారు. గమ్యం ఒకటే, దారులు వేరు, గమ్యం ఒకటే. లేదు, గమ్యం కూడా ఒకటే. ఏమంటే ఒకరు కొండ దగ్గరికి చెప్తారు, కొండ కిందికి చెప్తారు, కొంత కిందికి చెప్తారు, కడాకి చెప్తారు. ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పినారంటే వాళ్ళు జపానే ఎంచమని చెప్పినారు. ఇన్ని లక్షల అంశ జపం అని చెప్తారు బ్రహ్మంగారు. చెప్పినారు శ్వాసని ఎంచమని చెప్పినారు. ఇన్ని శ్వాస ఎంచినప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఆ
గది తగులుకొనిస్తే నువ్వు లోపల ప్రయాణం చేస్తావు. అది ఒకటి. ఇంకొకటి గల్ల ఎత్తమని చెప్తారు. గల్ల ఎత్తడం అంటే చిన్న పని కాదు. గల్ల కపం గల్ల గొంతులో నుంచి ఈ ఇక్కడ గాలి నుంచి ఇట్లా తలకు పోయే దానిలో గాలి ఖాళీ చేయాలి. మన తలలో ఉండేదంతా ఖాళీ చేయాలి. మన తలలో ఉండేదాన్ని ఖాళీ కొద్దిగా ఖాళీ చేయాల. ఎట్లా అదే మలం. అది వచ్చి 8 నెలలు 10 నెలలు అవుతుంది సాధనలో ఉంటే ఆ ఉష్ణం కానీ లోపల తగిలి ఆ కొద్దిగా కరిగి ముద్దలుగా వస్తుంది. వచ్చినప్పుడు అది ఆ జాగా వచ్చి ఖాళీ అవుతుంది. అది ఎట్లా అంటే శంఖం ఉంది. అటువంటిది ఇక్కడ శంఖం చెప్తారు. దీని గొంతుని శంఖం చెప్తారు. శంఖం చెప్పినప్పటికీ దాంట్లో ఉండే ప్రాణము తీసేయాలి. దీంట్లో 2 శంఖం ఉంటుంది, 2 తీసేయాలి. తీసినప్పుడు మాత్రమే నీకు ఓంకార శబ్దం లోపల వినపడుతుంది. మనకి వినపడుతుంది. అది వినపడేటప్పటికి మనం ఊది ఇక్కడ ఊదేది కాదు. లోపల ప్రాణం పోయేటప్పుడు వచ్చేటప్పుడు అది శబ్దం మనకు లోపల పోతుంది వస్తుంది. అప్పుడు మాత్రమే మన చెవులకి వినిపిస్తుంది. అది ఇంత లోపల వినిపించేది. బయట ఊదేదంతా అది వేరే. బయట ఊదేదానికి దానికి ఎటువంటి సంబంధము లేదు. సహజంగా అదే రావాలి. లోపల రావాలి. అదే పుట్టాలా. అది పుట్టాలంటే లోపల ఖాళీ కావాలంటే అక్కడ గల్ల అడ్డం ఉంది. గల్ల అడ్డం తీయాలి. కప్పం రావాలి. ఉష్ణం పెరగాల. ఉష్ణం మీద దాన్ని కరగబెట్టాలా. ఉష్ణం అంటే ఏముంటుంది? ఉపద్రే. అది మరి 8 నెలలు పడుతుంది. ఆ దేహ శుద్ధిలో మరి మళ్ళా కప శుద్ధి అది చేసేదానికి 10 నెలలు పడుతుంది. అది ఒక్కొక్క గది తెచ్చేటప్పటికి పట్టుని సౌండ్ వస్తుంది. గల్ల మూత వేసింది కొద్దిగా సెగ తగిలినప్పుడు అది వెళ్ళినప్పుడు ఆ ఊదినప్పుడు పట్టును లేస్తుంది. అప్పుడు లేచినప్పుడు కొద్దిగా కారుతుంది. అక్కడ ఎంట్రన్స్ లో కారుతుంది. ఆ కారే గల్లనే మనకి ఇంత వస్తుంది. మనకి ఏ గల్ల లేదంటారు. పెత్తి నీరు మన గల్ల దండిగా ఉండదు. అదంతా మనకి సొరకాయ మరిగా ఉంటుంది. దాంట్లో గుజ్జు నండిగా ఉంటుంది. అదంతా తీసి ఎండిపోయినట్టు మాత్రమే మనకు మరి జ్ఞానం వస్తుంది. లేకపోతే రాదు. ఇది 100% నిజం. ఇప్పుడు స్టార్టింగ్ వస్తాయి ఇక్కడి నుంచి. ఇక్కడ ఆ గాలి ఖాళీ ఆ జాగా వరకు కప్పం ఉండే జాగా వరకు ఖాళీ అయినప్పుడు అప్పుడు కొత్త గాలి 4 అంగుళాల గాలి లోపల పోతుంది. ఆ 4 అంగుళాల గాలి లోపల పోయినప్పుడు లోపల పోయేది మనకి 8 అంగుళాల గాలి. ఈ 4 చేరి 12 అంగుళాల గాలిగా అవుతుంది. ఒకసారి చేరిపోయిందంటే మళ్ళీ రాదు. అదే మనకు 12 అంగుళాల గాలి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, మన తలలోకి చేరిపోతుంది. తలలోకి పైకి పోవాలా. అది మనకు కావాలా. అప్పుడు ఇది కొత్త గాలి వచ్చినప్పుడు పునర్జన్మ అవుతుంది. మనకు పునర్జన్మ అవుతుంది. పునర్జన్మ అంటే ఆ ఈ మన మనసు వచ్చి అడిగి పుడుస్తుంది. ఇది వచ్చి బిడ్డగా పుడుతుంది. మనకు మనసులాగా చిన్న బిడ్డలాగా మన మొత్తం తెలుస్తుంది మనకి. ఈ కథ ఏమి మనం ఎవరన్నా చెప్తా ఉంటారు. కథ రామాయణం చెప్తా ఉంటారు. ఈ రామాయణంలోన ఇది ఇట్లుంటుంది. మహాభారతం చెప్తుంటారా, వీళ్ళు ఇది కదా మన దేహంలో ఎవరు వాళ్ళు అనే మొత్తం వివరణ మనకు తెలుస్తుంది. మొత్తం మహాభారతం పేర్లు మొత్తం మన దేహంలో ఉండాలి. కాకపోతే కాలక్రమేణా అది పూర్తి కనపడలేదు. 1-2 ఉండాలి, కొద్దిగా ఉండాలి. అవి కానీ బేక్ చేసుకుని పురాతనంలో చేసుకుంటే అది మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మన దేహంలో మహాభారతం పేర్లు చాలా ఉన్నాయి. అది మళ్ళా సెక్షన్ లో చెప్పుకుంటాము. దీన్ని ఎందుకు చేయాలా? ఆధ్యాత్మిక విద్య అనేది ఎందుకు చేయాలా? చేస్తే లాభం ఏమి, చేయకపోతే నష్టమే ఉంది. ఇది వచ్చి మన కర్మం. మనము ఇది వచ్చి ఈ ఇంక మీట మనకి ఈ జన్మ వద్దు, జన్మరాహిత్యం నాకు వద్దు. నేను ఆధ్యాత్మిక పరాపరంలో, నేను ఆకాశంలో తత్వంలో నేను కలిసిపోవాలా, ఆత్మ పరమాత్మలో లీనమైపోవాలా, కలిసిపోవాలా. అందుకోసమే ఇవన్నీ చేసేది. అప్పుడు ఈ చేసిన పాప పుణ్యాలు పట్టి మళ్ళీ ఇంకొక జన్మ ఉంటది అన్నారు కదా, అవేమవుతాయి? ఇప్పుడు కరిగిపోతుంది పాపం పుణ్యం. ఇప్పుడు స్టార్టింగ్ చేసేటప్పటికే కరిగిపోతా ఉంటుంది. పాపము పుణ్యము. పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు, మొత్తం కరిగిపోడాలా. అటువంటి అప్పుడు మాత్రమే ఇప్పుడు ఉండాలి అంటే ఉంటది. ఇప్పుడు ఉంటది, అది కొద్దిగా కరగాల.
కరగాలంటే సాధనే. సాధనలోనే కరగాల. అగ్ని మరిగా దహించుకుంటూ పోతుంది పాపం అన్ని. దాన్ని ఓర్చుకునే శక్తి ధైర్యం మీకు కావాలా. ఎట్టొస్తుంది? అది గురుముఖత వస్తుందా, సాధనలో వస్తుందా? నీ యొక్క ధైర్యము, విశ్వాసం, మన విశ్వాసంతో నీ యొక్క విశ్వాసము. నేను ఎంత ఉడుకు వచ్చినా, ఎంత ఏమే జరిగినా నేను నిలబడతాను, నేను ఏమైనా అయిపోయి మనోధైర్యం కావాల. ఎప్పుడు ఆయనకి బుద్ధ మహా గురువుకి ఏమైందంటే, ఆయనకి ఎన్నోసార్లు పొల్లాడి ఎంతో అన్నం తినకుండా ఏం చేయకుండా తిరిగి ఆయనకు నాకు జ్ఞానం రాలేదే అనేసి, నేను సత్యాంతరం నేను ఏమి తిన్ను అనేసి పోయి ఒక రాగి చెట్టు కింద పోయి పండుకునేసి నేను శివ శివ అనుకునేసి ఆయన ధ్యానంలో ఉండేసి పోతా ఉంటే, అప్పుడే ఆయన ఎప్పుడు ఏం చెప్పినాడు, నేను ఏమి తినకపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను నేను సన్నిధి చేరాలనేసి కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చుంటాడు అది సెకండే ఆయనకు ఆ మోక్షం అనేది జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగిందంటే మొత్తం కలిగేది కాదు, ఆయనకు ఆ రూట్ కలిగింది. అక్కడి నుంచి సాధన అంతేగాని ఒకేసారి కానీ మోక్షం వచ్చింది అది లేదు. ఇప్పుడు ఆయనకి ఇల్లు వాకిలి బంధాలు బిడ్డ పెళ్ళం వీళ్ళంతా ఉంటారు కదా. చెప్పండి. అక్కడికి నుంచి ఆయన వచ్చి ఇంటికి పోతారు. ఇంటికి పోయినప్పుడు ఆయన ఈ మాత్రం నాకు కలిగింది, అది నాకు ఇక్కడ ఉండుకొని చేసుకోవచ్చు అని చెప్పినారు. ఇంతకాలం చేసింది వేస్టే కదంటే వేస్టే. భార్య భర్త మాట్లాడుకున్నారు, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, నేనుగా నాకు తెలియకుండా ఇట్టదా ఉంటుంది అనేసి దేశం అంతా తిరిగినా చేసుకుని ఇటు వచ్చినప్పుడు అంతా నిజమే తెలిసిపోయింది. సంసారం ఉండే చేసుకోవాలి, ఇది బయట పోయి తిరిగి చేసేది కాదు. ఆయన మరి చేసుకున్న తర్వాతనే ఆయన రాజు మహారాజు కాబట్టి ఆయన కవిత్వాలు అన్ని రాసి భద్రపరిచి చేసినారు కాబట్టి ఆయన ఇంకా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను సాధన అయితే నేను తినకుండా కూర్చునేస్తానంటే అప్పుడు కష్టపడకపోతే అనుకునే వాళ్ళు ఏమవుతారు? ఏదో పని చేసి సంపాదించాలి, సాకాలి. నిన్నెవరు రమ్మన్నారు ఇట్లా? అట్లా కాదు, నువ్వు సంసారం చేస్తూ ఉండు, అన్ని పిల్లకాయలు చూస్తా ఉండు, సాధన బట్టి సాధన చేస్తా ఉండు. నీకు సాధన అనేది శ్వాస అనేది నీకు పోతానే ఉంటుంది, శ్వాస పోతానే ఉంటుంది. దాని మీద లగ్నం పెట్టు. నీ పని వచ్చి నీ కర్మకు చేస్తారా, నువ్వేమేమి చేయాలో చేస్తుంటారా. నేను మొత్తం వాళ్ళకే ఉండి చేసేయాలంటే అది జరిగే పనులు కాదు. నేను మొత్తం కొడుకే చేస్తానంటే కాదు. కొద్దిగా భర్తకు పెట్టాలా, కొద్దిగా కొడుకు పెట్టాలా, కొద్దిగా అక్కకు పెట్టాలా, అమ్మకు పెట్టాలా, తండ్రికి పెట్టాలా, కొద్దిగా నా వంతుకు నేను చేసుకునే పనికి నేను చేసుకోవాలా, అందరికి పంచాలా. గానీ నేను మొత్తం వాళ్ళకే చేస్తాను, నేను కొడుకుని ఉద్ధరించేంతవరకు నేను ఉన్నానంటే నీ భార్య ఏం చేస్తావు, నీ అమ్మని ఏం చేస్తావు, అందరిని ఏం చేస్తావు? అట్లా కాదు, సమన్యాయం చేయాలి, అందరికి సమన్యాయం చేయాలి. నీ న్యాయానికి నీకు కావాలన్నప్పుడు నువ్వు సదా ప్రాణాయం నువ్వు చేసుకో. దీంట్లో నీకు నష్టం ఏమి లేదు. అంటే ఏ పని ఆగదు, పని చేసుకుంటా చేసుకో. ఎప్పుడున్నా మాట్లాడినప్పుడు నిలిచిపోతుంది, నీకు పని నీ సంసారం చెయ్యి. ఎవరు నిన్ను తనిగా వచ్చి గుట్టలు పోమని అడిగి పోమని అదంతా ఎటువంటి లేదు. సంసారంలో ఉన్ని మాత్రమే జనాల్లో ముందుకు పోగలుగుతారు, ఇతరులు పేదని కానే కాదు. ఇప్పుడు అక్కడి నుంచి అదే పునర్జన్మ అవుతుంది. పునర్జన్మి అయిన తర్వాత అక్కడి నుంచి 18 గదులు దాటే దానికోసం ఒక మార్గం తగులుతుంది. 18 పడిగెట్లు అంటారు, 18 దారి అంటారు, 18 రకాలు అంటారు. మనలోనే మన తలలో ఉండేది ఖాళీ చేయాల. ఇప్పుడు అయ్యప్ప అంటేనే 18 పడిగెట్లు అంటారు, పడిగెట్లు దాటుకుని పోవాలా. మహాభారతంలో 18 అధ్యాయాలు, 18 అక్షోహిణులు, 18 రోజులు యుద్ధం జరిగిన 18 రోజులు, 18 అక్షోహిణులు సైన్యం, అదంతా 18కే లింక్ పెట్టినారు. మరి ఇదే మొత్తం 18 సిద్ధ పురుషులు అంటారు. ఇవంతా కారణం ఏమి? అంతా ఆధ్యాత్మిక చింతన కారణమే. ఇది ఏ ఒక్కటి ఇతరులు చేసింది, దేవుళ్ళు చెప్పింది మనకు అదే, ఋషులు చెప్పింది అదే, పురుషులు చెప్పింది అదే, యోగులు చెప్పింది అదే, ఒకే మార్గం. కాకపోతే వాళ్ళు చెప్పిన అర్థం మనం చేసుకోలేకుండా పోయినాం. వాళ్ళు చెప్పిన విధానాలలో తేడా ఉంటది, భావం. వాళ్ళు అనుకునేది ఒకటి, రాసింది ఒకటి, వాళ్ళ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నది వేరు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ రూట్ లో పోయే వాళ్ళకి. ఇప్పుడు పునర్జన్మైంది కదా,
అది మనకు చెప్తాది. అది గురువుగా నిలుస్తుంది మనకు. అది పెరంగా 3 నెలలకు మాటలు తడబడి వస్తుంది, 4 నెలలకు ఒక మాదిరిగా వస్తుంది, 5 నెలలకు ఒక మాదిరిగా వస్తుంది, 10 నెలలు, 15 నెలలు, 20 నెలలు, 22 నెలలు, అది మాత్రం పెరుగుతా ఉంటే ఈడ అనుభవాలు దండిగా వచ్చి చెప్తా ఉంటాయి. ఆ అనుభవమే జ్ఞానమానికి చెప్తుందనమాట. ఒక్క ఋషి జ్ఞాన మార్గం పోవడానికి ఇవే గురువు అనమాట. మన మనసే, మన కొత్త గాలి, పరాబరం వచ్చిన గాలియే మనకు చెప్తుందనమాట. ఇది మనకు పరాబరం ఇచ్చిన గాలి అనేసి. అప్పుడు మాత్రమే మనకు మొత్తం దేవుడంతా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పుకుంటా ఉండేదంతా ఎట్టు వస్తుంది అనమాట. ఇదే మనకు కావాల్సింది. జ్ఞానోదయం ఇక్కడ మనకు చెప్పిస్తా ఉంటుంది. అది అంతర్ముఖం లోపల అది చెప్తా ఉంటుంది, మాట్లాడుతుంది. సత్సంగం జరుగుతానే ఉంటుంది ఎప్పుడు, 24 hours. ఎప్పుడప్పుడు జ్ఞానంలో పోతా ఉంటావు, ఎప్పుడప్పుడు గమ్మున ఉంటావు, ఎప్పుడప్పుడు ఏం చేసినావు, ఏదో ఒకటి సాధన లోపల పోతానే ఉంటుంది. అంతరాత్మ చెప్తానే ఉంటుంది. మనం దేనికి క్వశ్చన్ అడుగుతాం, దానికి ఇది కాదు ఇది, ఇది కాదు ఇది, ఇది కాదు ఇది, జవాబు తనంత లోపల ఉత్పత్తి అవుతుంది. అదే 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 జవాబు, అదే ప్రశ్న, అదే. లేకపోతే చదువు లేనివాడికి ఇంత భాగ్యం, మహాభాగ్యం జరిగేదంటే ఎవరి వల్ల కాదు. ఇది తర్కించుకుంటా ఉంటుంది, లోపలనే ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇది జరగడం వల్లనే ఇది జరుగుతుంది అన్నమాట. అదే ప్రకారంగా 18 గదులు దాటాల. అది మన తలలో ఉండేది 18 స్థలాలు, 18 మురికి దూరాలు, దారులు శుద్ధం కావాలా. అదంతా దాంట్లో ఉండేదంతా 18 నెలలు శుద్ధం కావాలా తలలో. అట్నే 10 సంవత్సరాలు అట్నే దిగతాది, పైచిరసలాగా వచ్చేస్తుంది, పిత్తం. అది దిగుతా ఉంటుంది. అది వచ్చినప్పటికీ మళ్ళా ఇది అయిన తర్వాత మళ్ళా ఇంకొకటి అంటే 7 దూరాలు ఉంటుంది సత్చక్రాలు. అదివంతా మనకు తెలుసు. సత్చక్రాలు అంట ఇప్పుడు దీంట్లో అసలు సత్చక్రాలే లేవు అంటే లేదని కాదు, దేహంలో ఉండాలి, ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, దేహానికి సంబంధించింది ఉండాలి. గాని చక్రాల జోలికి పోయేదానికి ఇప్పుడు కాదు. అది ఒక చక్రం దాటాలనే 10 సంవత్సరాలు అవుతుంది. మన ఇక్కడి నుంచి ఇంతవరకే చక్రాలు. మీదంతా ఈ దేహానికి సంబంధించిన చక్రాలు. మూలం అనేది కింద ఉండేది మూలం కాదు, అది మూలమే, దేహానికి మూలము. మన శిరస్సుకు మూలం ఇక్కడ ఇది గొంతే. ఇది వచ్చి ఇదే మనకు స్టార్టింగ్, ప్రారంభం. ఇక్కడి నుంచి మొత్తం కొద్దిగా మనం ఖాళీ చేసుకుంటూ పోతా ఉంటేనే ఆ 18 జాగాలు ఖాళీ అయిపోతుంది. అయినప్పటికీ తలకాయ లోపల కొద్దిగా ఖాళీ అయినప్పటికీ తలకాయ ఈ గాలి మన శ్వాస మనం పైకి తీస్తా ఉంటాం. లోపల గాలి ఎంత నిండిపోయి బెలుగుని మరిగి అట్నే ఉబ్బిపొడి వస్తాయి. ఉబ్బిపొడి అట్నే టైట్ గా అయిపోతుంది తలకాయ. అది ఇంత చెప్పడం వాళ్ళు అంత టైట్ అయిపోతాయి, భయంకరంగా ఉంటుంది. అది ఆ మరిగా అవుతుంది. మళ్ళా 7 తెరలు, 7 ద్వారాలు, అది దాటుకుని పోవడము. దాని తర్వాత కాయ సిద్ధి జరగడము. లోపల దేహం అంతా కాయ సిద్ధి జరుగుతూనే ఉంటుంది. ఆ పనులు ఒక్క దేహం మీద 4 పనులు ఒక్కటిగానే జరుగుతూ ఉంటుంది. ఒకటి కర్మ జరుగుతూ ఉంటుంది, ఒకటి ఉపాధి జరుగుతూ ఉంటుంది, ఒకటి నెత్తులు కాయకల్పం జరుగుతూ ఉంటుంది. ఈ రంధ్రాలంతా కూడా మనకు అవంతా కూడా మనకు క్లీన్ అవుతా ఉంటుంది, అవుతానే ఉంటుంది. ఎమికి సందులో ఉండేది కూడా మనకు నొప్పి తగులుతా ఉంటుంది. మూలగల్లో కూడా అట్నే మనం నడిస్తే పడిపోతాం అని మరి కూడా ఉంటుంది సాధనలో. అబ్బా మనకు ఇక్కడ గాలి లోపలికి పంపించేటప్పుడు అంత స్లోగా పంపించాలా. ఈ సదా నిదానంగా ఎంత అంటే సిరంజిలో నుంచి ఎట్లయితే అది స్లో నిదానంగా. ఎంత నిదానం అంటే అంత నిదానంగా లోపల పోతా ఉంటే ఈ సన్నటి గాలి ఈ నేరుగా పోయి ఆ స్థలంలో కూర్చుంటేనే మనకు నొప్పి ఉండదు. ఈ పక్కన తగిలిందని వెంటనే సూర్యమంటారు. దాన్ని ఏమంటారు? ఎంటికి మీద నడిచే ప్రయాణం. ఎంటికి మీద నడుస్తా ఉంటే కింద అగ్గి, పైన ఎంటికి దారి.
స్పీడ్గా నడవలేవు, నడిచినా కింద పడిపోతాయి. అగ్గి ఆ స్థితిలో ఉంటుంది ఆ స్థలం, మనం పోయే స్థలం. అంత ఓపికతో పోవాలి. అంత ఓపిక పోలేకపోతే మనకి ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి అయిపోతుంది. బొబ్బలు వేసిపోతాయి, ముళ్ళు వేసిపోతాయి. అటు మరింత జరుగుతుంది. ఈ నాలికే మడత పెట్టి పైన కేవల కుంభకం నిలబెట్టి ఈ గాలిని అట్నే పైనుంచి అట్నే పీల్చాల. క్రియాయోగం వెళ్ళిపోతుంది కదా. నేను చెప్పేది ఏమి, ఫస్ట్ నుంచి ఇది క్రియాయోగం, హఠయోగం, పతాంజలి యోగం, ఇవన్నీ దీంట్లో కలుస్తుంది, మిళితం అయిపోతాయి. అన్ని ఒకటే. ఇది వచ్చి ఇట్లా మరి ఈ యోగంలో కాదు, ప్రతి ఒక్క యోగం ఋషులు చెప్పింది కానీ, క్రియాయోగం చెప్పింది కానీ, బాబా చెప్పింది కానీ, ఎవరు చెప్పినా ఇది దాటితేనే పోయినట్టుగా, లేకపోతే ఊరికే పోయేది కాదు. ఇది వచ్చి ఈ 4 కుంభకం, శేరకం, పూరకం, కేవల కుంభకం 4 ఉన్నది. 4 వచ్చి ఇంతసేపు జరిగినవి కాదు, ఇంక మీద జరగాల. ఇప్పుడు నేను 18 గదులు దాటిన తర్వాత 7 తెరలు దాటిన తర్వాత అప్పుడు ఈ శ్వాస స్టార్టింగ్ చేయాల. ఈ కుంభకం అవన్నీ చేసి ఇక్కడ 8 రకాలుగా ఉంటది. 8 రకాల కుంభకం. అవి లోపల పీల్చడము, రాగడము, చేయడము అనేది. ఒక్క గాలి పీల్చిదే చేయడము, ఒక్క గాలి పీల్చి ఒకటి చేయడము, 2 గాలిని ఒకసారి చేయడము, ఒకటి మార్చి ఒకటి చేయడం, అట్లా మరి 8 రకాలు ఉన్నాయి. 8 పద్ధతుల్లో ఉంది ప్రాణాయామం లెక్క. ప్రాణాయామం లెక్క ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నిజమైన ప్రాణాయామం అంటే. తనంతటా జరగాలి కదా, మనం ఇట్లా జరగదు. ఇప్పుడు జరగదు. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ చేసి పోగాల, జనరేట్ స్టార్ట్ చేసేయాల. అప్పుడు వచ్చి నువ్వు తలకాయ ఇట్ట పెట్టి 4 మడత పెట్టి, లోపల మడత పెట్టి, ఈ గాలి ఈ కేవల కుంభకం బయట నిలిపి ఈ శ్వాస పెట్టుకునేసి మన తలంతా కాలిపోయి ఉంటుంది. ఈ 18 కొండలు, అదే 18 గదులు ఖాళీ అయింది, మళ్ళీ 7 తెరలు ఖాళీ అయినాయి, మళ్ళీ సాధనలో కొంచెం ఇది అయింది. ఇక్కడి నుంచి కొద్దిగా మనం లాగాల, పైనుంచి గాలి లాగాల. ఎంటికి రంధ్రాల నుంచి గాలి వస్తుంది, ఎంటికి రంధ్రాల నుంచి గాలి మనకు దిగాల. చిన్న బిడ్డ పుట్టినప్పుడు గాలి పేగులు గచ్చేయక ముందు ఎట్ట ఉంటుందో, బతికుంటుందో, అదే విధంగా ఇప్పుడు సాధనలో ఈ మారే పిలిచి ఈ మారే లాగడం వల్ల అక్కడ మనకి ఏమీ తెలియకుండా అది గాలి దిగాల. అది ట్రైనింగ్ చేసుకోవాలా. అది కొంత కాలం పడుతుంది, ఒక వెంటనే జరిగేటివి కాదు. ఇప్పుడు 6 గంటలు చెప్పినటువన్నీ సంవత్సరాల కొద్దిగా జరిగినవి. ఇవన్నీ ఇవి స్వతహాగా వస్తాయా, గురుముఖంగానే తెలుసుకోవాలి? ఇవి వచ్చి స్వతహాగానే వస్తాయి, తనంతరవే వస్తాయి, తానంతా తానేగానే వస్తాయి. మనలో పరాబరం వచ్చి చెప్తా ఉంటాయి. మనమే గురువు అంటారు. అంతరాత్మ వచ్చి మనకే చెప్తా ఉంటది. నమ్మని పని దాని లేదు. ఇప్పుడు నువ్వు ఆ కథ చెప్తా ఉండవు, అది నువ్వు చెప్పింది రైటే, దాని అర్థం వేరే చెప్తావు. అన్ని విన్నా, మహాభారతం విన్నా, సిద్ధులు చెప్పింది విన్నా, గురువులు చెప్పింది విన్నా, అందరూ చెప్పేది వింటూనే ఉంటా. కాకపోతే ఇది చేసింది తప్పు, ఇది రైట్, ఇది తప్పు అని మనకి తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు మనకు ఏముంది, ఇది గురువు చెప్పినట్టుగా మనం చెప్పినట్టుగా మనకుంటూ గురువు ఉన్నారు. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. గురువు అంటే ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నేను పోయిన జన్మలో కొద్దిగా చేసినాను కాబట్టి ఈ జన్మలో నాకు ప్రాప్తం కలిగింది, సుకృతం వచ్చిన వాసన బలం వచ్చింది అనుకోండి. అంత నాకు చెప్పించిన గురువు ఉంటారు కదా, అప్పుడు ఆ కాలంలో ఆ గురువు అనేది ఉంటారు కదా, ఆయన సమాధికి పోయి ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఆయన రూపము నేను జ్ఞానంలో వచ్చినప్పుడు ఆయన నా సుకృతం నాకు ప్రాప్తం ఉంది కాబట్టి ఆయన రూపంలో ఆత్మలో ఆయన మన దగ్గరికి వచ్చి ఉంటాడు. అనుగ్రహం ఉంటది, కనపడకపోయినా కూడా ఉన్నట్టు ఉంటుంది. గాలి కనపడ గాలి ఉంది ఉండాలి. అది ఆ నమ్మకం అనేది మనకు కావాలి. అది ఎవరు? అది శివుడే. దేవుళ్ళన్నీ లెక్కేస్తే అది దానికి మళ్ళా స్టెప్ వస్తుంది. ఆ గురువు నాకు వచ్చి చెప్తాను. అప్పుడు గురువు ఉంటాడా లేదా? ఖచ్చితంగా ఉంటారు. నేను లేదని చెప్తే నాకు చూపించి నాకు ప్రూఫ్ కావాలని నువ్వు అడిగితే, నాకు ఇంజనీర్, నాకు భౌతిక ప్రపంచం, నాకు ప్రూఫ్ కావాలంటే ఎట్లా చూపించలేం? ఇప్పుడు నొప్పిని చూపించలేం కదా. నువ్వు దాంతో పని లేదు, నాకు నువ్వు చేసినావు, నాకు ప్రూఫ్ కావాలా? అన్నిటికీ మనం చూపించలేము కదా. మనసులో బాధ ఉంది, ఎట్లా చూపిస్తాం? అదే వాళ్ళు అడగారు. ఇప్పుడు అడిగే
క్వశ్చన్ అంటే ఏమంటే అదే అడగతారు. దీనికి ఏం చెప్పాలి? దీనికి జవాబు లేదు దానికి. స్వతహాగా చూస్తే తప్ప దాన్ని చూపించే ఆధారాలు లేవు కదా. ఇప్పుడు ఇదేనా నమ్మతావా? నమ్మలా. ఇది నమ్మకం కావాలా? నాకు అనుభవం ఉంది, నేను నమ్ముతాను. నాకు దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను. పరాబరం నా పక్కన ఉంది, నేను నమ్ముతాను. మురుడు, యేసుడు, వినాయకుడు మొదటి వినాయకుడే లెక్క. అక్కడ ఉచ్చిష్ట గణపతి అంటే మనం ఉచ్చికి పోయేదంటే గణపతి. ప్రత్యేకంగా లేదు భగవంతుడు, మనలోనే ఉన్నాడు. నువ్వు ఆహ్వానం చేయాల, దీని ప్రేమతో నువ్వు లాక్కోవాలా. నువ్వేంద్ర పోయి పిచ్చి అదేదో చెప్తా ఉంటావు, అది తిట్టుకుంటా ఉంటారు. జన బూతులు చెప్తే తిట్టారు. అట్టు మరి కాకుండా నువ్వు ఉండారు, నేను నమ్ముతా ఉండారు, అందరూ ఉండారు. అంతా ఎట్ట ఉండారు, దానికి వేరే రకంగా ఉండేది చెప్పొచ్చు. దానికి అది లేకపోతే దాన్నింటిగానే అదే పొడుస్తుంది. అట్టు మరి మనం ఈ తలలో ఈ గాలి లాక్కుంటా ఉంటే కొద్ది కొద్దిగా లాగితే ఇప్పుడు ఇది ఈ గాలి, ఈ శ్వాస గాలి, ఈ లోపల ఉండే శంకు గాలి అంతా దొంకపడాలి. అక్కడ శంకుకు దొంకపడాలి. శంకుకు దొంకపడేది ఎంత దొంకపడాలంటే 9 గింజలంత దొంకపడాల. అది ఆ శంకు అనేది మన చర్మం మారిగానే, అది మెత్తటి చర్మం. అది నువ్వు గాలిలో ఊది 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 చర్మం దొంకలేదు అప్పట్లో. ఇప్పుడు నువ్వు ఊది 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 9 వడ్ల గింజంత అది దానికి పెట్టాల, రంధ్రం చెయ్యాల. ఊది 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 చేసినప్పుడు అది ఎప్పుడు నీకు ఆ శ్వాస బయటికి పోయి వస్తుందో వెంటనే నీ గుండె ఆగిపోతుంది. సమాధికి పోయే స్థితికి వచ్చి, సమాధి అంటే సమాధి కాదు, నీ మౌనానికి పోయేటప్పటికి ఈ గుండె ఆగిపోతుంది, అంతర్లీనమయ్యేటప్పటికి. అప్పుడు నీకు శ్వాస నీ మతి నీకు ఉంటుంది. ఏ మాత్రం తెలియదు, ఏమి చేయగలిగలేవు, కళ్ళు కనిపించలేవు, కాతులు చేతులు ఏం మాత్రం కదిలించలేవు. ఈ లోపల ఉండాలి మాత్రం తెలుసును. అప్పుడు అది అణిగిపోయినప్పటికీ నీ యొక్క లోపల శరీరము అది అణగాలి కదా. దాంట్లో జీవం ఒకటి ఉండదు మనకు. జీవం కథ అది వేరే కథ ఉండదు, పెద్ద కథ ఉండదు. జీవం అనేది మన లోపల ఉంటుంది. అది సిద్ధ పురుషులు యోగులు చేస్తేనే అవి శుద్ధ పురుషులు మనకు అవుతుంది. మూలాధారం నుంచి వచ్చేదంటే ఈ జీవం మాత్రమే వాడికి వస్తుంది. ఈ జీవం వచ్చి మనకు చేరినప్పుడు అప్పుడుగా మనకు దేహశుద్ధిగా నీళ్ళు వచ్చి మనకు తల్ల నిలిచిపోతుంది అనమాట. నిలిచిపోయినప్పుడు అప్పుడు మనకు లోపల సూక్ష్మగాలి తిరుగుతుంది. అది ఎట్లా ఇది వచ్చి అణిగి కూడా వస్తుంది. ఇది మనకు పంచేంద్రియాల మూతి అది అంతా నిలిచిపోతాయి. కళ్ళు కనపడ అన్ని మొత్తం మూసుకుంటుంది. గుండె ఆడదు, లోపల మాత్రం నెత్తి సప్లై మాత్రం ఉంటుంది. మనకు జీవం ఉంటుంది. అది ఇది అణిగిపోయిన తర్వాత ఇది ఎట్టా గుండె ఆగిపోతుంది. గుండె ఆగినప్పుడు ఎట్టా పంపింగ్ కొట్టాలి కదా, కొట్టదు, రక్త ప్రసరణ చెప్పేది. అప్పుడు మాత్రమే ఇది శిరస్సు నుంచి గాలి లాగుతుంది. లాగి అదే బయట పోయి అదే లాగి బయట పోయి ఎన్ని సంవత్సరాల ఉండొచ్చు, ఎన్ని యుగాల ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఇదే హఠయోగంలో ఈ పద్ధతి ఉండాలి, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇది సంస్కృతం ఉండదు, దానిపైన ఇంకొకటి తర్కం ఏదో ఒకటి ఉండదు, అది మనకు తెలియదు. అటువంటిది దాన్ని అర్థం చేసుకునేది, సంస్కృతి అర్థం చేసుకునేది కష్టం. వైఖరి అనేది ఉంటుంది. అది పేరు తెలియదు. అటువంటిదే దాన్ని నేర్చుకోవడం ఇంకా కష్టం, ఇంకా అర్థమే కాదు అసలు. సరైన అర్థము మామూలు తెలుగుకే అర్థం కానప్పుడు ఒక్క చదివిన మ్యాటర్కి దీనికి ఇది కరెక్ట్ అయినా వాళ్ళు ఏమనుకుని రాసినా అది మనం చెప్పేది మన వల్ల కాకుండా ఉండదు. ఎందువల్లంటే అది తెలుస్తుందంటే సాధనలో మనకు ముందుకు వచ్చి దాని అనుభవం ద్వారా అది మనకు తెలిస్తే అది ఏమి అని మనకు తెలిసిపోతాయి. ఎటువంటి భాషనే ఉన్నాయి, భాషనే మనకు వచ్చి మనం ఇది వెంటనే ఇది జరిగింది, అది మనకు ఇది ఏమి రాసినారని మనకు తెలిసిపోతుంది. ఇదే కారణం. అనుభవం లేకపోతే ఏమీ చేయలేదు. ఇదే ముఖ్యమైన కారణం. స్వ అనుభవం కావాలా, సాధన చేయాలా. సాధన చేసి అదే ఆరాய்ச்சி అంటే పరిశోధన.
ఇది పరిశోధన చేస్తూ జ్ఞానం చేస్తూ అప్పుడుదా నీకు మొత్తం లోపల ఉండేది మొత్తం తెలుస్తుంది. ఇన్ని మాటలు చెప్పగలుగుతావు. ఎవరు వచ్చి దిగినారు, గాలి వచ్చి ఏం దిగింది, ఇవన్నీ మనకు తెలుస్తుంది. సిద్ధులు అంటే కాదు. ఇది మనకు వచ్చే అనుభవాలే సిద్ధులు. మనకు ముందుకు పోయేది సిద్ధులు. ఇది మీకు స్వయంగా కనపడి స్వయంగా మీరు అనుభవించింది మీరు చెప్తున్నారు ఇప్పుడు. అవును, ఇది ఒకరి దగ్గర చదివిందో లేదా ఒకరి గురువు ముఖంగా నేర్చుకున్నదో కాదు. మీరు స్వ అనుభవంతో మీరు విషయాలు చెప్తాను. ఇది ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు నమ్మరు అంటే మనకు అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది ఇది మొత్తం లోపల ప్రయాణమే కానీ బయట ప్రయాణం మాత్రం కానే కాదు. అంతర్ముఖ ప్రయాణం అంతే, బాహ్య ప్రయాణం కాదు. క్రియాయోగం అంటేనే అంతర్ ప్రయాణం. నేను చెప్పింది వచ్చి పైన చెప్పినాను కానీ ఎట్లా అట్నే లోతులోనే చెప్తాను. లోతులోనే పైన చెప్తా ఉంటా. ఇంకొక వీడియోలో కొంచెం లోతులోకి పోదాం. అట్లా మరిగా ఉంటుంది ఆ మౌన స్థితి. మౌన స్థితికి పోవటం అనేది, అక్కడ పోయి మౌన స్థితికి పోయి అది కొద్దిగా మనకు మౌన స్థితికి పోవడం అంటే ఏమవుతుందంటే మనకు జొల్లు కారి పొడుస్తుంది, తెలీదు. లోతుకి పొడుస్తాం, నిద్ర పొడుస్తాం, ఎరుకు వచ్చేస్తుంది. మళ్ళా ఎరుకు రాదు, నిద్ర రాదు, అట్నే ఉంటుంది. మళ్ళా కొద్దిగా పోను అది పెరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన దేహం వచ్చి ఉష్ణము ఇది వచ్చి లోపల ప్రయాణం చేసినప్పటికీ ఉష్ణము వచ్చి కొద్దిగా దేహం అంతా వెలుతురవుతుంది. వెలుగు ఆరాబోయి ఈ జ్యోతి రూపం కనబడుతుంది. జ్యోతి రూపం అంటే మొత్తం శరీరం అంతా ఒక వెలుగు, ముగ్గులాగా, పొగ మంచులాగా ఉంటుంది. అది కొద్దిగా సాధన చేయగా కొద్దిగా వెలుతురు పుడతా వస్తుంది. సూర్యుడు వచ్చినట్టుగా కొద్దిగా చైతన్యం వస్తా ఉండేటప్పుడు కొద్దిగా వెలుతురు వస్తా ఉంటుంది. వెలుతురు వచ్చేటప్పటికి అప్పటికే అది స్టార్ట్ అయ్యేటప్పటికి అమృతం జలాలు దిగుతుంది తనంతట తాను. కుంభమేళాలో ఇప్పుడు అమృతం కురుస్తుంది, అమృతం వస్తుంది చెప్తారే, దానికి కారణం అక్కడ జరిగేది కాదు. ఇక్కడ మన లోపల అమృత వర్షానికి మనకు లోపల దింపుకోవడం కోసమే అక్కడ కుంభమేళా జరిగేది. అప్పుడు పురాతనంలో చేసినారు కాబట్టి సిద్ధ పురుషులంతా అక్కడికి వచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా సిద్ధ పురుషులు అక్కడికి భాష రూపంలో కంటికి కనపడకుండా వచ్చి అక్కడ వచ్చి దర్శనం చేసుకుని పోయేసి స్నానం చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క దర్శనం కోసమే అక్కడ వచ్చి పోతా ఉంటారు. ఇంత సిద్ధ పురుషులంతా వచ్చి పోతారంటే దానికి కారణం ఏమి? మనకు కంటికి కనపడకుండా పరాబరం వచ్చి దిగి దాని స్నానం మునిగి అట్ట పోతా ఉంటారు. అందువల్లే దానికి ఇంత ప్రాధాన్యం, ముఖ్యత్వం. అట్ట మరిగా మనకు అట్నే అమృతం తీయడంలో అన్నంతో ఆకిలి లేదు, అన్నంతో పని లేదు, ఇంకా నిదర్శనం పని లేదు. అక్కడ మృత్యువును అక్కడదా జయించేది అవుతుంది. ఆకలి లేదు, నిద్ర లేదు. ఎప్పుడు చూసినా ప్రపంచం మొత్తం చీకటిగా అయినా వెలుతురుగా అయినా ఆయనకి పట్టపగలు మరినే కనబడుతుంది. ఆయన కళ్ళు తెచ్చుకుని కాదు, కళ్ళు మూసుకుంటేనే ప్రపంచం ఈ దేహంలో ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఏమి జరిగినా ఆయనకి తెలిసిపోతాను. నేను మనోనేత్రంలో ఇక్కడ చూస్తా ఉన్నాను అని చెప్తేనే కనబడుతుంది అక్కడికి. ఈ ప్రదేశంలో నేను ఇక్కడ చూస్తా ఉన్నానని చెప్తేనే అక్కడ కనపడను. ఎట్టట్టే అట్ట కనపడేది కాదు. అక్కడికి జ్ఞానం నేను ఎక్కడ పెట్టి ఎక్కడ చూస్తా ఉన్నాను. మీ ఇంటికి చూస్తా ఉన్నానంటే మీ ఇంటి ఆ వీధి అక్కడ పోయి నేను చూస్తేనే మీ ఇంటికి నేను పోగలుగుతా, చూడగలుగుతాను. మీ ఇంటి తప్పనించి వేరే ఇంటికి ఏ ఇంటికి పోయేది కాదు. నువ్వు పిలవాలా, నేను రావాలా. అదే దేవుళ్ళు కూడా నువ్వు మనసు కరిగి నువ్వు ఎప్పుడు భగవంతుని వేడుకుంటావు అప్పుడే నీకు వస్తుంది. అంతవరకు రానే రాదు. మన కర్మకు మనమే బాధ్యతలు. మనం ఏం చేస్తామో అదే. దేవుడికి ఇది చేయకూడదా, అది చేయకూడదా అంటే అదంతా చేయదు. నీకని బాధ్యతలు నీకు ఇచ్చి ఉండాలి. ఏంటికి చేయాలా, ఎవరికి చేయాలా, నీ కర్మకు నువ్వే బాధ్యత. నువ్వు ఎక్స్ట్రా మంచి చేసినావంటే అప్పుడు నీకు తోడు వస్తుంది.
నీ సహాయం వస్తుంది. నీ సహాయం లేకుండా నువ్వెంత నేనెంత అని అనుకుంటే అది ఏమి జరగదు. ప్రపంచం అంటేనే అంత మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అట్లా మరి ఉండేటప్పుడు ఎవరు చేసి కాదు. ప్రేక్షకులకు అనేక విషయాలు ఆధ్యాత్మికంలో తెలియపరిచినారు. మీకు ధన్యవాదాలు. స్వామి చెప్పిన సాధన మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, విశ్వాసం పెట్టుకోవచ్చు. ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రం. సెలవు స్వామి. నమస్తే.